ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలు హాట్ టాపిక్ అవుతున్నాయా? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యతిరేక వర్గంతో హరీష్ రావు వరుస సమావేశాలు జరపడం గులాబీ పార్టీలో రాజకీయ దుమారం రేపుతోందా? ఈ సమావేశాలకు జగదీష్ రెడ్డి దూరంగా ఉండడంతో పార్టీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయా? జగదీష్ రెడ్డికి చెక్ పెట్టేందుకు హరీష్ రావు వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారని గులాబీ లీడర్లు తెగ చర్చించుకుంటున్నారా? హరీష్ రావు మాత్రం పార్టీ బలోపేతం కోసమే వరుస సమావేశాలు అంటూ వివరణ ఇచ్చుకుంటోందా? ఇంతకీ హరీష్ రావు నల్గొండ జిల్లా పర్యటన వెనుక ఉన్న మతలబెట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు వరుస పర్యటనలు దుమారం రేపుతున్నాయి. నెల రోజులుగా నల్గొండ బీఆర్ఎస్ నేతలతో హరీష్ రావు నిర్వహిస్తున్న వరుస సమావేశాలు గులాబీ పార్టీలో కాకరేపుతుంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో హరీష్ రావు ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పుడు ఈ సమావేశాలు జగదీష్ రెడ్డి వర్గంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే హరీష్ రావు సమావేశమవుతున్న మెజారిటీ నేతల్లో చాలా మంది జగదీష్ రెడ్డి వ్యతిరేక వర్గం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఇప్పుడు అదే నేతలతో హరీష్ రావు వరుసగా సమావేశాలు నిర్వహించడం, వాటికి జగదీష్ రెడ్డి దూరంగా ఉండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడింది. జిల్లాలో ఉన్న మొత్తం 12 సీట్లలో కేవలం జగదీష్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఆ పరిణామంతో కంగుతిన్న బీఆర్ఎస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం కోసం ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావు తన భుజాన వేసుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో విస్తృత సమావేశాలు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే ఈ సమావేశాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా జరగడమే వివాదానికి కారణమవుతుంది. అయితే హరీష్ రావు మాత్రం క్యాడర్ను యాక్టివ్ చేయడం, పార్టీకి కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు. అయినప్పటికీ జిల్లాలో మాత్రం ఆపరేషన్ హరీష్ పై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో జిల్లాలో పార్టీ నాయకత్వ సమీకరణాలు మారనున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. లేకపోతే అసంతృప్తి వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక జగదీష్ రెడ్డి వర్గం మాత్రం ఈ పరిణామాలపై బహిరంగంగా స్పందించకపోయినా పార్టీ అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో నల్గొండ బీఆర్ఎస్ లో హరీష్ పర్యటనలు సాధారణ రాజకీయ కార్యక్రమాల లేక భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంకేతాలా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యతిరేక వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గొల్ల మల్లయ్య యాదవ్, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య నియోజకవర్గాలలో హరీష్ రావు పర్యటించారు. అంతకుముందు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారని చెప్పిన హరీష్ రావు గుర్రంపోడులో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు చిరుమర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు. అదే రోజు రాత్రి నార్కట్పల్లిలో చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కోదాడ పర్యటనకు వెళ్లిన హరీష్ రావుకు చిట్యాల, నార్కట్పల్లిలో ఘన స్వాగతం పలికారు. రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లికి చెందిన పార్టీ నాయకులతో హరీష్ రావు సమావేశమయ్యారు. అనంతరం కోదాడలో మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో కొత్తగా నిర్మించిన దేవాలయ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు ఆ తర్వాత కోదాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం కొత్త చర్చకు దారితీసింది. ఆ సమావేశానికి కూడా నోముల భగత్, చిరుమర్తి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాత్రమే హాజరు కావడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగతుర్తి క్యాడర్ హరీష్ రావు సమావేశానికి దూరంగా ఉన్నారు. అదే జిల్లాకు చెందిన గాదరి కిషోర్ కూడా దూరంగానే ఉన్నారు. కోదాడ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా జగదీష్ రెడ్డి ఫోటోలు కనిపించకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కోదాడలో మల్లయ్యను వ్యతిరేకించే వర్గాన్ని జగదీష్ రెడ్డి తెర వెనుక ప్రోత్సహించేవారని, సాగర్లో భగత్కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
ఇటీవల ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హరీష్ రావు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గోగండి సునీత వర్గం గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేని వర్గమంతా ఏకమైనట్టు తెలుస్తుంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నుంచి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాలో కింగ్ మేకర్లా ఉన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో పార్టీని సింగిల్ హ్యాండ్తో నడిపించిన ట్రాక్ జగదీష్ రెడ్డి సొంతం. ఇక 2018 ఎన్నికల్లో 10 నియోజకవర్గాలలో పార్టీని గెలిపించారని అందరూ చెబుతుంటారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికలు, వరుసగా జరిగిన 3 ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జగదీష్ రెడ్డి పాత్ర కీలకం. అప్పట్లో పల్లా రాజేశ్వరరెడ్డి జిల్లాలో తలదూర్చేందుకు చేసిన ప్రయత్నాలను జగదీష్ రెడ్డి మొదట్లోనే కట్టడి చేశారు. వేల కోట్ల నిధులతో నియోజకవర్గాలను అభివృద్ధి చేశారు. ఎంత చేసినప్పటికీ గత ఎన్నికల్లో జగదీష్ రెడ్డి తప్ప 11 చోట్ల పార్టీ ఓడిపోయింది. ఎన్నికల్లో ఓటమికి జగదీష్ రెడ్డి వైఖరి కూడా కారణమని ఆయన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు అధిష్టానంకు ఫిర్యాదు కూడా చేశారట. కానీ గత 10 ఏళ్లలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ ఎప్పుడూ సమన్వయంతోనే ముందుకెళ్లారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. పైగా హరీష్ రావుతో పోలిస్తే జగదీష్ రెడ్డి ఏమాత్రం తక్కువ కాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. జిల్లాలో పార్టీ నిర్మాణం నుంచి ఉద్యమ రాజకీయాల వరకు ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ నేపథ్యంలో కేటీఆర్, జగదీష్ రెడ్డి సారథ్యంలోనే నల్గొండ జిల్లా పార్టీ ముందుకెళ్తే కేడర్లో మరింత క్రేజ్ పెరుగుతుందనే చర్చ కూడా సాగుతుంది.